శివశంకర్ గారు చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఇట్లా ఉత్తరం రాసినందుకు కనీసం ప్యాకెట్ శిబిరాలంతా రాష్ట్రం అంతా అరాచకంగా ఉందని చెప్పినందుకేమో సంతోషపడాలా, లేక ఇంతకాలం అసలు హత్యలు ఇవన్నీ జరుగుతుంటే స్పందించకుండా ఇప్పుడు డీజీపీకి ఉత్తరం రాయడం ద్వారా తనకే అధికారం ఉందని చూపించుకోవటం ఏమిటి ఈ గందరగోళం? దీని మీద మీ వ్యాఖ్య ఏమిటి? నమస్తే సార్, మీకు సోదరులు మురళి గారికి అదేవిధంగా సాక్షి వీక్షకులకి. ఇక్కడ రెండు అంశాలు చూడాలి సార్. ఈయన హోంమంత్రి మీద ఇది మొదటిసారి కాదు, గతంలోనే పబ్లిక్ స్పీచ్ లోనే డయాస్ మీద కూర్చొని హోంమంత్రి చేతగాని హోంమంత్రి అనేటువంటిది వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో అరాచకాలు పెళ్లివీరుతున్నాయి, కంట్రోల్ చేసే పరిస్థితి లేదు ఈ హోంమంత్రి కంటే, ఆ కుల సంఘాలు వచ్చేసి మందకృష్ణ మాదికి కూడా వచ్చేసి ఏ విధంగా చేశారనేటువంటిది ఒకటి. ఈ రోజు కందుకూరులో మీరు అన్నట్టు కందుకూరులో అనేటువంటిది ఆ కాపు సోదరులని దుర్మార్గంగా కారుతో గుద్ది చేసిన తర్వాత ఇది 2వ తారీఖున దసరా రోజున వస్తే ఎవరైనా కింబెనకోకుండా పోలీసులు దాన్ని సైలెంట్ చేస్తే స్లోగా బాహ్య ప్రపంచానికి తెలిసిన తర్వాత కాపు సోదరులు రాష్ట్రంలో అంతా కూడాను చాలా కుతకుతలాడేసేసి బాధతో దాసరి రాము అనేటువంటి వ్యక్తి కాపు సంఘాలకు కాపు ప్రతినిధి అక్కడికి వెళ్ళేసి ప్రపంచానికి ఎక్స్పోజ్ చేసిన తర్వాత వరుసపెట్టి పార్టీలకు అతీతంగా ఈవెన్ గతంలో ఉన్నటువంటి రంగా గారి వాళ్ళ యొక్క అబ్బాయి సోదరుల అబ్బాయి అయితే నరేంద్ర గారు కావచ్చు, అదేవిధంగా తోట త్రిమూర్తులు గారు కావచ్చు, రాంబాబు గారు కావచ్చు, ఒక్కరని పార్టీలకు అతీతంగా కాపు సోదరుల రాష్ట్రం అంతా మంత్రి నారాయణ గారు కూడా వెళ్ళాడు అనుకుంటే కదా, మంత్రి నారాయణ హోంమంత్రి గారు వీళ్ళంతా తర్వాత వచ్చారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? బాహ్య ప్రపంచానికి ఎంటర్ అయ్యేసి జనసేన కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు అనవసరంగా మేము ఓట్లేసేసి తన్నులు తింటున్నాము, మేము ఓట్లేసి వాళ్ళ చేత చంపబడుతున్నాము, అయినా కూడా మా నాయకుడు కిమ్మెనకుండా 15 ఏళ్ళు మనం నోరెత్తకూడదు, 15 ఏళ్ళు నోరెత్తితే మీ అందరినీ పార్టీ నుంచి వెళ్ళిపోండి లేదా సస్పెండ్ చేస్తామనేటువంటి ఒక భయం క్రియేట్ చేయడం వల్ల ఎవరు భయపడి నోరు విప్పలేదు జనసేన వాళ్ళు. ఇక కాదు అని చెప్పిచ్చేసి ఆంధ్ర రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతుంది అనేటువంటి సందర్భంలో హోంమంత్రి గారిని ఆ నారాయణ గారిని ఆ యొక్క జనసేన ఒక ఎమ్మెల్యేలు పంపించేసేసి తూచి ఇదేం లేదు, మేము మాట్లాడాము, ఇదంతా కూడా కుల సంఘాల మీద పెడుతున్నారని చెప్పిన తర్వాత దీపావళి పండుగ రోజు కూడాను ముఖ్యమంత్రి గారు ఆ పండుగలో మాట్లాడుతూ ఇదే మాటలు కులాల మధ్య చిచ్చు రేపుతున్నారని చెప్పి దాన్ని డైవర్జెంట్ చేశారు. ఇది కాదు అని తద్వాని పరిస్థితుల్లో ఈ రోజు కాపు సంఘాలు, కాపు నేతలు, కాపు యువత ప్రపంచంలో ఉండే వాళ్ళ యొక్క హ్యాండిల్స్ చూస్తే సార్, ట్విట్టర్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. వారి యొక్క కులాధిపత్యానికి మా కులాన్ని డైరెక్ట్ గా వాళ్ళు పెట్టిన పోస్టులు మా కులాన్ని లేదు సార్. నేను ట్విట్టర్ లో ఉండేది చదువుతున్నాను, నేను ఎక్కడ కూడా అలా మాట్లాడితే ఈ రోజు దాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఒక టార్గెట్ చేసి జరుగుతా ఉంటే ఆయన చెప్పుకోలేక చంద్రబాబు గారి ఆదేశాల మేరకు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు డీజీపీకి లేఖ రాశారనేటువంటిది నేను భావిస్తున్నాను. ఓకే, చంద్రబాబు గారి డైరెక్షన్ ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. చంద్రబాబు గారి డైరెక్షన్ లోనే జరిగిందంటారా? ఖచ్చితంగా చంద్రబాబు గారి డైరెక్షన్ లోనే ఈ లేఖ రాస్తే దీని గురించి చర్చ. ఇప్పుడు మనం చూడండి 15 నిమిషాల్లో చర్చ నిర్మించి పెట్టాము, దాని గురించి పెట్టాలా? డైవర్షన్ దానికి వెళ్ళిపోయింది. మొత్తం ఎల్లో మీడియా అంతా ఫ్రంట్ పేజ్ లో ఏం రాశారు? అబ్బా పవన్ కళ్యాణ్ గారు పేటకాట నుంచి డీజీపీని అడిగారు, హోంమంత్రి గారు వాళ్ళు వీళ్ళు మీకెందుకు అన్నారు, వాళ్ళు అది ఇంటర్నల్ చేస్తున్నారు, చూడండి అబ్బా ఎంత ఉన్నారు సిన్సియర్ గా పవన్ కళ్యాణ్ గారు అని ఆ చర్చ. భీమవరం డిఎస్పీ మీద ఎందుకు వచ్చింది? అన్ని చోట్ల ఉన్నప్పుడు భీమవరం డిఎస్పీ ప్రస్తావన రావటం అదంతా గొడవ, అది అక్కడ మాత్రమే ఎందుకు రెఫరెన్స్ అప్పుడు ఇచ్చారు మొదట, తర్వాత ఏమో డీజీపీకి అన్ని చోట్ల నుంచి ఎట్లా అడుగుతాడు? ఈయన హోమ్ మినిస్టర్ కాదు కదా సార్. అధికారికంగా ఎమ్మెల్యేలు, టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు ప్రతి ఊరుగా పేకాట క్లబ్బులు అనేటువంటిది ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 రోజుల్లోనే మొదలయ్యాయి. దీని గురించి సాక్షి పత్రికలో కూడాను ఎవిడెన్స్ తో సహా అనంతపురం క్లబ్బులు అవన్నీ చూపించినా కూడా నోరు కనీసం అటు లేదు. కానీ ఈ 16 నెలల్లో క్లబ్బులు పేకాటలు లేనిది ఈ రోజు ఎందుకు సడన్ గా పవన్ కళ్యాణ్ కనిపించాయి? అదే కొంతమంది బెల్ట్ షాపులు, నకిలీ మద్యం, ఈ కందుకూరు హత్యలు, అది ఇంకా అనేక రకాలైన హత్యలు, ఇప్పుడు కొయ్యూరులో గిరిజన నేతను హత్య చేశారు, ఇవేవి ప్రస్తావించకుండా సడన్ గా పేకాట శిబిరాల మీదే ఎందుకు ఆసక్తి కలిగింది అనేది కూడా ఒక చర్చగా ఉంది. సార్, ఆ వినూత కోట ఉంది, తమ యొక్క పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆమె ముర్రో మా నాయకుడికి అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నామని పబ్లిక్ గా వీడియో పెట్టినా కూడా మేము అన్యాయంగా ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ టార్గెట్ చేసి మమ్మల్ని ఇరికిచ్చేసి నానా హింసలు పెడుతున్నాడు, అది కాదని ఒక మహిళ నేను
అని ఆమె పోరాటం చేసినటువంటి వ్యక్తికి అపాయింట్మెంట్ లేదు ఇంతవరకు. ఆమె చెప్పింది మననే వీడియోలో, అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాం, మేము బెయిల్ నుంచాం, జైలుకి వెళ్ళాము, అన్యాయాలు జరుగుతున్నాయి, తెలుగుదేశంలో ఎమ్మెల్యే ఇట్లా చేస్తున్నారు. కానీ ఎందుకు ఇక్కడ ఆయన మాట్లాడితే కందుకూరులో కావచ్చు, అక్కడ కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడుతుంది, చంద్రబాబులో ఇరకాటంలో పడతాడు. దాని గురించి డైవర్ట్ చేయడానికి ఇంకొక యాంగిల్ కూడా ఉంది. ఎవరో ఫేస్బుక్ లో చూశాను ఇందాక, భీమవరంలో జనసేన ఏంటంటే కనుక డిఎస్పీ నాదంటే పిఠాపురం పరిధిలోకి వస్తారో ఏదో తెలియదు, అక్కడంతా కూడాను వర్మ గారికి అనుకూలంగా ఉన్నారు పోలీసులు అని లేదు చెప్పి. లేదు 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 భీమవరం వేరు, భీమవరం సపరేట్, అది వేరే డిస్ట్రిక్ట్, పిఠాపురం వేరే డిస్ట్రిక్ట్. అక్కడ కూడా డిఎస్పీలు కొంతమంది కూడా మాట వినట్లేదు జనసేన వాళ్ళ మాట. అక్కడేమో పిఠాపురంలో ఏమో వర్మ గారి మాట వింటున్నారు, దీన్ని టార్గెట్ చేసుకుని ఆ డిఎస్పీని టార్గెట్ చేసుకొని చేస్తున్నారు అనేటువంటిది ఒక వాదన ఉంది. ఎస్, మీరు చేసింది మంచిదే, డిఎస్పీ గారిని ఏదైనా కూడా అక్కడ పేకాటలు జరుగుతా అంటే చేయడం మంచిదే. కానీ రాష్ట్రం అంతా ఉంది కదా, 16 నెలలు అయింది కదా, అయినా ఎక్కడ సార్ ప్రోటోకాల్ ప్రకారం ఇది యొక్క పార్టీ వ్యవహారాలు కాదు, ప్రభుత్వ వ్యవహారాలు. హోంమంత్రి అనేటువంటి వ్యక్తి దీనికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో చూస్తున్నారు. ఇక్కడ అడిగేది ఏంటంటే సార్, కాన్స్టిట్యూషన్ ప్రకారము ఇచ్చినటువంటి ఆ యొక్క అధికారాలు డిప్యూటీ సీఎం అనేటువంటిది కేవలం అలంకార ప్రాయం మాత్రమే. ఎక్కడా కూడా ప్రోటోకాల్లో కావచ్చు, ఎక్కడా కూడా ఏకినా పరిమితమైనటువంటి అధికారాలు తప్ప అపరిమితమైనటువంటి అధికారాలు లేవు. అలాంటి వ్యక్తి, రాజ్యాంగ ప్రమాణం చేసిన వ్యక్తి ఈ రోజు డీజీపీ డైరెక్ట్ ఇస్తే డీజీపీ గారు లేఖ రాలి ఇమ్మీడియట్ గా, సార్ ఇది మీ పరిధిలోది కాదు, హోంమంత్రి అడిగితే ఇస్తాం, లేదా ముఖ్యమంత్రికి మేము రిపోర్ట్ చేస్తున్నామని. కానీ డీజీపీ గారు ఇవ్వరు, వీళ్ళు ఇవ్వరు, ముఖ్యమంత్రి గారు మాట్లాడరు. అంటే ఈ వ్యవస్థన లేకపోతే కనుక పార్టీ వ్యవహారమా? కొంచెం ఆలోచన చేయాలి. అట్లా కాదు మిత్రమా. ఇప్పుడు సపోజ్ జగన్ గారి ప్రభుత్వంలో కానీ ఇంకొక అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఇట్లాంటివి జరిగితే ఇదే చంద్రబాబు గారు గొంతెత్తి ఒక దళిత హోంమంత్రిని అవమానిస్తారా, డ్యామ్ డూమ్ అని విరుసుపడేవాళ్ళు. అట్లాంటి సందర్భాలు చాలా మనం చూస్తూ వచ్చాం కదా చరిత్రలో. కానీ ఇప్పుడు పాపం హోంమంత్రి గారే మాట్లాడలేకపోతున్నారు. చంద్రబాబు గారే ఒప్పుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, మాకు ఇగోలు లేవనేదో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి పాపం ఉండదు కదా సార్. ఆమె హోంమంత్రి పదవి అనేటువంటిది ఒక 6 నిమిషంలో వెళ్ళిపోతుంది. ఆమె ఏదైనా మాట్లాడినా ఎక్స్ప్రెస్ చేస్తే 6 నిమిషంలో వెళ్ళిపోతుంది. ఆ పదవి అనేటువంటిది ఊడుతుంది కదా పాపం. అవును, మందకృష్ణ మాదిగ అన్నారు కదా, స్వయంగా ప్రెస్ మీట్ పెట్టించేసి నీ కులహంకారం ఏంటి, నీ అహంకారం ఏంటి, ఒక దళిత బిడ్డ, మా దళిత బిడ్డ మీద మీరు హోంమంత్రి మీద పదవిని మీరు చేస్తారా అని పవన్ కళ్యాణ్ డైరెక్ట్ అడిగినా కూడా దాని గురించి చంద్రబాబు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. కూర్చోబెట్టి రాజీ చేసేసి మా అన్న పవన్ కళ్యాణ్ అన్న మా చెల్లెని పక్కన కూర్చోబెట్టించేసి దాన్ని క్లోజ్ చేశారు, పంచాయతీ చేశారు కదా. ఇక్కడ చంద్రబాబు గారే కనుక ఆ స్థానంలో ఉండి అపోజిషన్ లో ఉండి ఈ పాటికి రచ్చ అయిపోయి ఉండేది పేపర్లన్నింటిలోనూ. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎవరు అట్లా ఉత్తరం రాస్తారా, హోంమంత్రి ఒక దళితరాలు మహిళని అంత అవమానం చేస్తారా అని పెద్ద పెద్ద గందరగోళంగా మాట్లాడి ఈ పాటికి ఆ మురికి పత్రికల్లో తాటికాయ అంత అక్షరాలు వచ్చిండేటి, ఒక దళిత హోంమంత్రి అవమానించిన కులంకారం దురంకారం అని అని వచ్చిండేటి. ఈ రోజు ఏమీ కనపరావు. అంటే ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఆయన చేత ఆయన రాయించారు. కందుకూరు ఘటనను డైవర్ట్ చేయడానికి, కాపుల్ని కొంచెం ఆలోచన పరంగా చేయడానికి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. కానీ అది రచించింది స్క్రిప్ట్ అంతా కూడా చంద్రబాబు గారే. రైట్.